కానీ కొంత ఆయనలో అది ఆ జీవితానికి ఆయన చేసిన త్యాగానికి అది మార్గంగానే ఉంటుందని నేను భావిస్తున్నాను. మరి ఈ రాజకీయ పార్టీల్లో మరి మనము మన హక్కుల గురించి మనకు కొట్లాడడానికి వరకు చాలామంది కూడా ఎందుకంటే రాజకీయ పార్టీల నుండి మన అన్యాయం గురవుతున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి కొంతమంది ముఖ్య వ్యక్తులు కూడా మరి బీసీలలో నిర్మాణాత్మకంగా మనం పయనించినప్పుడే నిర్మాణాత్మకంగా మనం రాజకీయ హక్కుల గురించి మనం పోరాటం చేసినప్పుడే దాన్ని కంటిన్యూ చేసినప్పుడే దాన్ని మనం లక్ష్యాన్ని ఛేదించుకోండి మన హక్కుల గురించి మనం సాధించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆనాడు ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా కాశీరామ్ గారు రాయమ చేసి వేసినటువంటి మాయావతి గారు సీఎంగా పనిచేయడం జరిగింది. మరి ఇలాంటి ధోరణితో ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో మన భాగస్వామ్యంలో పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీరందరూ కూడా మరి ప్రతి గ్రామంలో గ్రామ స్థాయిలో ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఇమ్మీడియట్గా రావాలంటే అంత ఈజీగా రారు. ఎందుకంటే మొత్తం 30 సంవత్సరాలు చూస్తున్నా అరే మనోళ్ళు మనం ఎక్కడికి మనలో మనం గెలిపించుకోవాలని చేసినటువంటి సందర్భంలో యూనిట్గా ఉండి కష్టపడే కూడా 100% సక్సెస్ కావడం జరిగింది. జెడ్పీటీసీ కానివ్వండి, ఎంపీపీలే కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ. కానీ కొద్దిగా విభేదించినటువంటి సందర్భంలో మనోళ్ళు ఎక్కువ జనాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో ఏలూరు కూడా ఓడిపోయినటువంటి సందర్భం ఉన్నది. ఓడిపోయినటువంటి సోదరుడు చాలా బాధపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మంది చెప్పడం జరిగింది. మనకు దేవేంద్ర కానివ్వండి, సోదరుడు వరంగల్ అధ్యక్షుడు కానీ, మన ముగిలాన కానీ మరి ఒక ఆస్పెక్ట్ ఉంది. ఈరోజు మరి తీర్మానం వల్ల నాయకత్వం తీసుకుంది కాబట్టి అతను రాజకీయ పట్టణం ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మరి ఎట్లా అనేటువంటి అనుమానం వాళ్ళు వ్యక్తీకరించడం కూడా జరిగింది. నేను ఈ విషయంలో మీ అందరూ కూడా నేను మనం చేసేది ఎందుకంటే మనం ఒక కాన్సెప్ట్తో పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా మీరు పనిచేసినప్పటికీ కూడా మరి బీసీ ఉన్నప్పుడు తప్పనిసరిగా బీసీఏ చేయాలని చెప్పి కొట్లాడుతున్న ఇంటర్నల్గా మనలో ఆలోచన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో హన్మకొండ కాన్స్టిట్యూషన్లో ఆ రోజు టీవీ రంగారావుకు ప్రణయ్ భాస్కర్ పోటీ పెట్టినప్పుడు అంత మేము ఒక విప్లవ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రణయ్ భాస్కర్కు అవుట్రైట్గా వచ్చి పనిచేసి గెలిపించుకోవడం జరిగింది. మరి మొన్నటిసారి ఇంతకుముందు భూపాలపల్లిలో అక్కడ ఒక బీసీ బిడ్డ వసూలచారికి పోటీ చేస్తుందంటే రమణారెడ్డి పాపం లోకసభ అన్న ఎందుకే మీరు రాకండి అని అన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తి 2 వ్యక్తులు అగ్రవర్ణకు సంబంధించిన వ్యక్తులు పోటీ చేసినప్పుడు కూడా తప్పనిసరిగా పోయి మనం వసూలచారికి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక రాజకీయ వాయిస్గా పోతుంది, అది ఒక కమిటీ కావడానికి కూడా ఆస్కారం ఉంది. భవిష్యత్తులో ఒక పునాదికి రాయిగా ఉండటానికి వరకు పునాది వేసినట్టుకి ఇది ఒక దూరపడుతుంది అనే మాత్రం విషయాన్ని మాత్రం నేను భావిస్తున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మరొకసారి ఎందుకంటే ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు ఏదో ఇలా రాదని చెప్పి మనం కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. తక్కువ తెలియదు ఒక ఆర్గనైజేషన్ వ్యవస్థ చేసినప్పుడు మూవ్మెంట్ చేసినప్పుడు అన్నీ సక్రమంగా ఇది కరెక్ట్ పోయడానికి అవసరం ఉంది. కాకపోతే మ్యాక్సిమం తక్కువ ఉండడానికి వరకు తప్పులు ఎక్కువ దొల్లకుండా ఉండి మనం మ్యాక్సిమం ఎక్కువ శాతం మనకు ఒక కాన్సెప్ట్ థింకింగ్ ఓరియంటేషన్లో పనిచేసేటానికి మరి దాని గురించి చర్చించాలని సోదరులు సుందరరాజు కానీ, బయాసాని కానీ, రాజకీయ కానీ, అశోక్ గారికి మరొకసారి నేను మనవి చేస్తూ మరొకసారి మీరు అయితే టైం కూడా లేదు కాబట్టి దగ్గర 10 రోజుల టైం ఉంది కాబట్టి వీలైతే ఇవ్వాలని చర్చ పెట్టుకొని దానికి మళ్ళీ కాంట్రవర్సీ రాకుండా మీరు అందరూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానికి కూడా మీ అందరూ కూడా మేము మనవి చేసేది ఏంటంటే మీరు ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ పర్లేదు. సోదరుడు సుందరరాజు చెప్పినట్టు మరి ఏదో వెహికల్స్ పంపిస్తారు అక్కడ వీళ్ళని బట్టి టైం పెట్టని చెప్పిండు అది సొంతం. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు అందరూ కూడా స్వచ్ఛందంగా మనకు సొసైటీలో లేక ఇండివిజువల్గా కూడా ప్రతి మీటింగ్ కూడా లక్షలాది మంది తరలి రావడం జరిగింది, 1000 ఖర్చు పెట్టుకొని రావడం జరిగింది. మరి ఇప్పుడు మీరు ఇక్కడ మూమెంట్ ఇక్కడ ఉద్యోగం ఏది మీటింగ్ రావాలంటే మీరు వద్దాన్ని ముందుగానే కూడా ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఉండే ఎందుకంటే కాదానికి ఎందుకు వద్దు అని చెప్పినటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి వెహికల్స్ ప్రొవైడ్ ఉన్న పెద్దలందరికీ నాతోటి కుటుంబం యొక్క కుల బంధువులందరికీ పేరు పేరున నేను ఒక ముఖ్యంగా ఈ సభ ఎందుకు అన్ని దాంట్లో ఛానల్లో మొదటి వరుసలో ఉంటారు ముదిరాజులు అని పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి మన ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న గారు అనడం జరిగింది. దాన్ని మనం ట్రోలింగ్ వెళ్ళడం ఛానల్లో బయటకు వచ్చింది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే మన ముదిరాజులో పెద్దపీట ఇస్తున్నటువంటి చుట్టుపక్కల ఊళ్ళు అంటే మా హన్మకొండ జిల్లా ఎక్కడ ఉన్నా మేము రాగలుగుతాం. చుట్టుపక్కల ఊళ్ళ నుండి బాగా ముదిరాజులు
ప్రతి ఒక్క మీటింగ్ రావడానికి కూడా వాళ్ళు చేస్తారు. వెహికల్ అరేంజ్మెంట్స్ చేస్తే వాళ్ళు పెద్ద ఎత్తున సర్ది కట్టుకునైనా వచ్చి చేయడానికి రెడీగా ఉంటారు. విషయం ఏంటంటే అన్న, ఈ ముదిరాలు ముందు పీట అంటే మనకు కూడా మంచి గౌరవం దొరకాలని నేను ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో కూడా ఈ ముదిరాల అందరితో పాటు మమ్మల్ని కూడా తీసి మీరు ముందు వరుసలే ఉంటారని మాకు ప్రత్యేకమైన స్థానాన్ని మీరు కల్పిస్తారు. ఇక్కడ ఎవరు తీర్మానం వల్ల బీసీకి దీని సభకి మొత్తానికి అధ్యక్ష స్థానంగా వహించి చేస్తారు. దీన్ని రాజకీయం చేయొద్దు అని ఒక చిన్న అభిప్రాయం నాది. దీన్ని ఏంటంటే ఇక్కడ ఉన్న వ్యవస్థలు ఏముందంటే మీరు పోతాళ్ళు, మీరు బీజేపీలో ఉన్నారు, మీరు దాంట్లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో పోతాళ్ళ, మీరు కాంగ్రెస్లో పోతాళ్ళని ఒక నిదానం బయటకు వస్తుంది. దయచేసి దీన్ని రాజకీయం చేయకండి అని అదొక్కటే. బీసీ లెక్కన పోతాం కనుక బీసీ లెక్కనే పోండి అన్న ఆలోచన నాది. దీనికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు 33% మహిళలలో బీసీ మహిళలు కూడా మాట్లాడాలి. తయారయ్యాలి గట్టిగా వాయిస్ స్టేట్ నుంచి ఎక్కి మాట్లాడేటట్టు ఉండాలి. బీసీ మహిళలకు వాటి ఏంది 33% మహిళలకు ముద్రల వాటి వస్తుంది. వాడు 30 చెప్పి ఎంతకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఆర్డర్ మొగలు అయిపోతున్న ఆర్డర్లోకి ఇచ్చినట్టు అది బాగా మీరు డిమాండ్ చేయాలి మహిళలు మొత్తం. ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ అన్నకు, అశోక్ అన్నకు, పులి రజనీకాంత్ అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, మీరు పెద్ద ఎత్తున తరలి రాకుండా పర్లేదు కానీ మన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాకుండా చూసుకోండి. ఎవరైనా ఈ పెద్ద ఎత్తున చేయాలి. కాకపోతే ఏంటంటే వెహికల్ అనౌన్స్ మాత్రం చేయాలి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుండి రావడం చాలా ఇబ్బంది అవుతుంది. చుట్టుపక్కల మేమైతే వస్తాం దగ్గర ఉన్న వాళ్ళం, కానీ వాళ్ళు దూరం నుండి రావాలి. దయచేసి దాని గురించి కూడా ఆలోచించండి. పెద్దలకు ధన్యవాదాలు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగానే ఉన్నాడు ప్రస్తుతానికి. ఎవరన్నా కాదన్నా నిజం, ఇది వాస్తవం కూడా. కానీ మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ ఆయన ఇటీవల కాలంలో మండలిలో మాట్లాడిన ప్రసంగాలను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొదటి. రెండవది చెప్తాను. సో మండలిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ మండలిలో మాట్లాడినటువంటి మాటలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మొదటిది. రెండవది, తీర్మార్ మల్లన్న ఇదే బీసీలకు సంబంధించిన సభ పెట్టినప్పుడు ఆయన స్పష్టంగా ఒక ప్రకటన చేశాడు. తెలంగాణ రాష్ట్రానికి చివరి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రానికి చివరి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నటువంటి ప్రకటన ఒక పార్టీలో ఉంటూ అధికారం 4.5 సంవత్సరాలు అధికారం ఉన్నదని తెలుసు, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర ఉంటే ఎన్ని సుఖాలు వస్తాయో తెలుసు. అయినప్పటికీ చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి చాలా పెద్దోడు, కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతారు. సో రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పాల. మొదటిది. రెండో విషయం, ఇతర పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులను ఎవరిని కూడా మీరు ఈ మధ్యకాలంలో ఇతర పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులను ఎక్కడ తీర్మానం వల్ల విమర్శించట్లేదు. రెండో విషయం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు ఈ మధ్య కాలంలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే చెప్పబడుతున్నారో, మంత్రుల నెంబర్ 2 రేవంత్ రెడ్డి తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కదా. నిజంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇని మాట్లాడేటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి ఎవరికైనా పైసలు ఇచ్చుకోగలిగినటువంటి శక్తి ఉన్నాడు. రేవంత్ రెడ్డి అంటే అన్ని రకాల అంగులు ఉన్నాయి. అదేవిధంగా కోమరెడ్డి వెంకరెడ్డి అంటే ఏం చేయగలుగుతారో కాంగ్రెస్ పార్టీ మాకు తెలుసు. జానారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎప్పుడు బీసీ మూవ్మెంట్ వచ్చినా కూడా ఫస్ట్ కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మొదటగా బీసీలను అనేది ఒక వ్యక్తి జానారెడ్డి. సో ఇటువంటి పెద్ద వ్యక్తులతో వాళ్ళు ఎంత పెద్దోళ్ళు, ఎంత పొడుగున్నారు, ఎంత ఎత్తున్నారు, ఎంత జోకాలో వీళ్ళని ఎంత అధ్యాయాలన్నటువంటి కాన్సెప్ట్ కాదు. మా శత్రువులు మీరు, మాకు రెడ్లో ఓట్లు వద్దు భయ్, నాకు బీసీ ఓట్లు కావాలా, రెడ్లో ఓట్లు నాకు వద్దు. దాంట్లో ఎవరు ఆబ్జెక్షన్ ఉంటుంది, ఎవరైనా వీళ్ళంతా ఏ రాజకీయ పార్టీ అయినా పనిచేయని. ఒకటి, ఇప్పుడు రాజకీయ పార్టీలో పనిచేయని వాళ్ళు ఎవరు లేరు. బీసీ ఉద్యమం చేసిన వాళ్ళు ఇండివిజువల్గా చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సరే చెప్పారు, కొంతమంది చెప్తున్నారు. ఒకవేళ రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడే ఇతర వ్యక్తులకు అట్లాంటి ఆలోచన రాకుండా ఉండాలంటే ఈ కార్యక్రమం ముందే ఆ బీసీలు ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు లేకపోయినా వాళ్ళందరితో ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని ఒక మీటింగ్ పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ రూపొందించుకుంటే బ్రహ్మాండ సక్సెస్ అయింది. 100 లక్షలు కాదు, 5 లక్షల మంది 5 లక్షల మంది ఈ వరంగల్ జిల్లాలో ఆ సభకు ఆధారపడాలి. చిన్న ఇంకొక ముచ్చట చెప్పి మళ్ళీ చెప్పాడు. దీని కార్యాచరణ రూపొందించినప్పుడు ఇంకొకసారి ఆలోచించాలి. ఒక 10 రోజులు అయ్యాక ఈ లోపల వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టి ఒక కరపత్రం రిలీజ్ చేయడం అని మేము విజ్ఞప్తి.
రెండో విషయం చేసిన నేతృత్వంలో జరుగుతుంది. ఈ సంఘం ఆ సంఘం, ఈ పార్టీ ఆ పార్టీ, ఏ పార్టీ ఆ పార్టీ లేవు. ఒకటి. రెండోది ఏంటంటే భక్తులు కూడా, ఉదాహరణకు మల్లన్ననే ప్రధాన వక్త కాదు. ఈ సభకు మనం ఆహ్వానించినటువంటి వ్యక్తులు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్టాలిన్ గారు, తమిళనాడు ముఖ్యమంత్రి అండ్ డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ కోసం ఈరోజు మల్లన్న చెన్నైకి వెళ్ళిండు. సో స్టాలిన్ గారిని ఇన్వైట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీహార్ నుంచి ఉన్నటువంటి బీసీ నాయకులను, ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి బీసీ నాయకులను, ఏ పార్టీలలో ఉండని, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా సో జాతీయ స్థాయి నాయకులను మనం ఇన్వైట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు స్టాలిన్ గారు ఒక నాయ బ్రాహ్మణకు సంబంధించిన వ్యక్తి, కర్ణాటకలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఒక కుర్మ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ గారు ఉత్తరప్రదేశ్ సంబంధించి ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా ఎందుకు మనం పిలుస్తా ఉన్నాం ఆ మీటింగ్ అంటే, ఇది కులాలకు సంబంధించిన ఈ పంచాయతీని మనం ఇక్కడనే కంటిన్యూగా చేసుకుంటూ పోతే ఇది మనకు ముద్రాలకు సంబంధించిన వ్యవహారం కాదని మనం అనుకున్నా, ఇది గౌరవ సంబంధించిన సభ కాదని వాళ్ళు అనుకున్నా, ఇది యాదవులకు సంబంధించిన సభ కాదని వాళ్ళు అనుకున్నా. ఉదాహరణకు ఏమవుతుందంటే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 20% అవుతుంది. ఇంతే ఏముండదు. ఇప్పుడు మల్లన్న అన్నట్టు మళ్ళీ చెప్తున్నాయి, మల్లన్న అన్నట్టుకో, బండ ప్రకాశం అన్నట్టుకో, ఈటల రాజేంద్ర అన్నట్టుకో, వీళ్ళకి ఏం నొప్పి లేదు. వెనుకల ముందో ఈటల రాజేంద్ర బీజేపీ నాయకత్వం అయితే వస్తుంది పక్కా చెప్తున్నది. వెనుకల ముందో మల్లన్న అన్నట్టు ఆయన అనుకున్నట్టు రాజకీయ లక్ష్యం రీచ్ కాగలుగుతాడు, సామర్థ్యంలో సత్తా ఉంది. ఇట్ ద సేమ్ టైం బండ ప్రకాశం వెనుకల ముందో ఆయన అనుకున్న లక్ష్యం పోగలుగుతాడు. బండా ప్రకాశం కోసమో, ఈటల రాజేంద్ర కోసమో, మల్లన్న కోసమో, లేదా ఇంకో బీసీ నాయకుల కోసం జరుగుతున్న సభ కాదు. ఇది ప్యూర్లీ పొలిటికల్ గా రేపు ఎన్నికలు లేవు, ఓట్లు లేవు, ఓట్ల వ్యవహారం లేదు. వాళ్ళు ఏదో ఓట్లు వేయించుకోవడం కోసమో లేకపోతే పదవులు తెచ్చుకోవడం కోసం జరుగుతున్న సభ కాదు. పక్కాగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థులకు, ఉద్యోగులకు, ఇతర వర్గాలకు, అదేవిధంగా అట్టలు ఉన్నటువంటి వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం విశ్లేషణ జరుగుతున్న సభనే. ఈ సభలో పేర్లు ఏమి ఉండాలా, తర్వాత నాయకులు ఎవరిని స్మరించుకోవాలా, ఏ నాయకులతో మనం మాట్లాడుకోవాలా, ఎవరికి పెద్దపీట వేయాలా, ఏ రకంగా దీన్ని ముందుకెళ్ళాలనే దాని విషయంలో ఖచ్చితంగా అన్న చెప్పినటువంటి సూచన ప్రకారంగా రాబోయేటువంటి 1-2 రోజుల్లోనే ఒక కీలకమైనటువంటి కమిటీ నేర్చుకుని కమిటీ నేతృత్వంలో కార్యక్రమాలు జరుగుతాయి. అందులో ఈ అన్ని సామాజిక వర్గాల నుంచి జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. సో ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. మనకు బీసీ ఐక్యత కోసం రేపు మన రిజర్వేషన్ మన హక్కుల కోసం, తర్వాత మన రిజర్వేషన్ల సాధన కోసం ఈ ఏర్పాట్లు, తర్వాత మహాసభ అనేది పెట్టుకోవడం అనేది ఓకే, దానికి మా పూర్తి మద్దతు ముదిరాజులో ఉంటుంది. అయితే ఇది తొలి అడుగు. అసలు ఇదివరకు ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు చాలా మంది బీసీల గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ హక్కుల గురించి పోరాటం చేసింది, కానీ ఎక్కడో ఒక్కడ అది నిర్మాణాత్మకంగా మిస్ అయింది. అంటే పొలిటికల్ గా ఒక సైద్ధాంతికంగా, ఒక రాజకీయంగా ఒక నరేటివ్ బిల్డప్ చేయగలిగారు తప్ప నిర్మాణాత్మకంగా అయితే అది ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పుడు మనం నిర్మాణాత్మకంగా ఫెయిల్ కాకుండా దీన్ని స్ట్రాంగ్ చేయాలంటే నిజాయితీ పరులతో కూడినటువంటి కమిటీని ఫామ్ చేయాలి. అయితే ఇప్పుడు ఎందుకంటే మనకు 69లో తెలంగాణ మూవ్మెంట్ వచ్చినప్పుడు చెన్నారెడ్డి కాడ నుంచి వెళ్ళి మొన్నటి వరకు ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే నిజాయితీ లోపం, నిజాయితీ లోపిస్తారు. కాబట్టి ఇక్కడ అంటే జనరల్ గా ఉండే విషయాలు మాట్లాడతా. ఇక్కడ యాదవులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, తర్వాత మున్నూరు కాపు ఉన్నారు, రజకులు ఉన్నారు, మంగలి, సాగలి, అంటే చాలా మెజార్టీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితోటి ఒక కమిటీ ఫామ్ చేయాలి. వాళ్ళందరితోటి అంటే వాళ్ళ ఇప్పుడు మాకైతే ముదిరాజులు ఉన్నారు, మాకు అశోక్ అన్న, మల్లేష్ అన్న, మా సోమన్న, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ నుంచి వెళ్ళి ఒక ప్రతినిధిని ఖచ్చితంగా ఒక కమిటీలో పెట్టాల్సిందే. తర్వాత యాదవుల నుంచి వెళ్ళి వరంగల్ జిల్లా ప్రతినిధిని పెట్టాల్సిందే, రజకుల నుంచి వెళ్ళి పెట్టాల్సిందే. అంటే ప్రతి కులం నుంచి వెళ్ళి ఒక సభ్యుడిని రాష్ట్ర కమిటీ ఫామ్ చేయాలి. ఫస్ట్ ఫామ్ చేసి ఈ కమిటీ ఏదైతుందో వీళ్ళు ఫస్ట్ ఎక్కడ ఉండదంటే ప్రతిదీ కూడా ఆర్థిక కేంద్రీకృత భావాలే రాజకీయాలు, డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అంటే జనరల్ గా రాజకీయం అంటే ఏం లేదు, ఉత్పత్తి పంపిణీ. అందులో ఏది మెయిన్ అంటే డబ్బులు. మనకు ట్రెజరీ ఉండాలి. ఫస్ట్ ఏదో విధంగా మనం కొంత ట్రెజరీ అనేది ఫామ్ చేసి ఒక రాష్ట్ర కమిటీ ఫామ్ చేసిన తర్వాత అన్ని కుల సంఘాలని కింది దాకా నిర్మాణాన్ని తీసుకుపోవాలి. ఇవాళ మా ముదిరాజులు ఉండేది, ప్రతి గ్రామంలో ముదిరాజు అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, జిల్లా అధ్యక్షులు ఉంటారు, రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు. అట్లా అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అన్నారు 42% రిజర్వేషన్ పెంచాలి. మనకు దాదాపుగా మనకు
42 ఎమ్మెల్యేలు 60 దాకా 62 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఇప్పుడు వాళ్ళు ఎంతో ఉన్నారు, 43 మంది ఉన్నారు దాదాపు. అయితే 10 లక్షల మందికి 43 మంది ఉన్నారు రెడ్డి. 13 మంది ఏమో వెలుమోళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఏమో ఎక్కువ ఉన్నారు, మనం 60 మంది కావాల్సిన వాళ్ళు తక్కువ ఉన్నాం. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు కావడమే కాదు, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఎంపవర్మెంట్ అనేది ఒక పునర్విభజించబడాలి, డిస్ట్రిబ్యూషన్ కావాలి. అంటే మన గ్రామ స్థాయిలలో కూడా మన రాజ్యాధికారం నిలబడాలంటే ఏం చేయాలి? సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు వీళ్ళందరూ కావాలి కదా. అయితే ఇక్కడ వీళ్ళు ఇప్పుడు మనకు సీతకు ఉన్నది ఎస్టీ నుంచి. ఇప్పుడు వాళ్ళకి 19 వచ్చినాయి, ఎస్సీకి 12కి ఎస్టీకి వచ్చినాయి. వాళ్ళు రిజర్వేషన్ వాళ్ళు సాధించుకున్నారు, మనకు రాలే. అయితే ఇప్పుడు సీతకు ఒక్కటి చేస్తే మీరు రాంపూర్ తిరిగిన తర్వాత ప్రతి ఖండాలు తిరిగిన మరి వాళ్ళ బతుకులు మారలే. వాళ్ళ బతుకులు మారాలంటే అక్కడ పొలిటికల్ ఎంపవర్మెంట్ కావాలి కదా. అంటే గ్రామ స్థాయిలో సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అక్కడ పొలిటికల్ ఎంపవర్మెంట్ లేకుండా నేను ఇప్పుడు సీతక్క తెలిసింది కాబట్టి ఎస్టీలో అంత డెవలప్ అయ్యా, అట్లా కాదు కదా. అంటే ఇప్పుడు మనం నిర్మాణాత్మకంగా ఇది కాకుండా ఒక వేవ్ ఒక పొలిటికల్ వేవ్ మాత్రమే బిల్డప్ చేస్తాను, అట్లా కాదు. కాబట్టి ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు అక్కడ గ్రామ స్థాయి వరకు కులాలు ఉన్నప్పుడు మన రాష్ట్ర కమిటీ కూకున్నప్పుడు పలానా ఈ జనాభా ఉన్నది, అక్కడ ఒక బీసీ సర్పంచ్ అంటే గొల్లాయనని పెడదామా, కాపాయనని పెడదామా అని చెప్పేసి ఇక్కడ ఇది ఎందుకు కావద్దు? లీడర్షిప్ మాత్రమేమో పొలిటికల్ వేవ్ తీసుకుపోతారు, కానీ నిర్మాణం తీసుకుపోయేటప్పుడు అక్కడ ఏమున్నది? మళ్ళా దూరంలే, మళ్ళా కాపోలే, తర్వాత 10 ఎకరాల భూమి కూడా సర్పంచ్ అవుతారు. మళ్ళీ ఇక్కడ కుమ్మరోడు, కమ్మరోడు, సాగరోడు, తెలుగురోడు మొత్తం కిందనే ఉంటారు. కాబట్టి నేను అంటే చాలా విషయాలు మాట్లాడదలుచుకున్నా, కానీ ఇప్పుడు అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్ర కమిటీ ప్రతి కులం నుంచి ఒక సభ్యుడు ప్రాతినిధ్యంతో ఒక రాష్ట్ర కమిటీ ఫామ్ చేయండి. తర్వాత ఈ విషయాలన్నీ కూడా నిర్మాణాత్మకంగా కిందికి తీసుకుపోవాలి. తర్వాత ఇప్పుడు మన రిజర్వేషన్ సాధన ఐక్యత ఇది తొలి అడుగు, ఇది కేవలం మొట్టమొదటి అడుగు. కాబట్టి దీన్ని నిర్మాణాత్మకంగా సాధన చేయాలని చెప్పేసి ఇంకా చాలా మంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడన్నా పర్సనల్ గా నా అభిప్రాయం రాతపూర్వకంగా ఇస్తా. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ రాజ్యాధికార సమావేశానికి ఈరోజు మన ముదిరాజు మహాసభ అయితేనే, ముదిరాజు సంఘాలు అయితేనేవి అందరి యొక్క ఆలోచన మేరకు, బండా ప్రకాష్ అన్న గారి యొక్క ఆలోచన మేరకు నేడు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సుందరరాజన్న గారు, అదేవిధంగా ముదిరాజు మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బల్లెమేర అశోక్ అన్న గారు, అదేవిధంగా నా మిత్రుడు అన్నయ్య పుల్లి రజనీకాంత్ గారు, అదేవిధంగా సభా అధ్యక్షులు బయ్య సామన్న గారు, అదేవిధంగా దుర్గేష్ అన్న గారు, కోరు పరమేశ్ అన్న గారు, యుఎస్ఏ రాజ్ కుమార్ గారు, నాతో విచ్చేసిన మెపా జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు, ముదిరాజు మహాసభ వివిధ మండలాలు, జిల్లాలు, గ్రామాలు అన్ని స్థాయిలో నుండి వచ్చిన లీడర్స్ నాయకులందరికీ పేరు పేరున ఈ యొక్క మధ్యాహ్నం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరు చెప్పారు చక్కగా చాలా విషయాలు ప్రతి ఒక్కరి అందరికీ అర్థమైపోయినాయి. కానీ నేను ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నా, మన ముదిరాజులము బీసీ జనాభాలో ఎక్కువ శాతం ఉన్నామని అందరికీ తెలుసు. మనం సాగు కాడ మనమే, సన్నాయి కాడ మనమే. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా చెప్తున్నా, బడిలో పిల్లలకు పాఠాలు చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా. మనం సాగు కాడ మనమే, సన్నాయి కాడ మనమే, బీసీలలో కూడా మనమే. బీసీలలో ఆర్థికంగా గౌడ్స్ అభివృద్ధి చెందుతున్నారు, యాదవులు అభివృద్ధి చెందుతున్నారు. మనం ఎందుకు అభివృద్ధి చెందుతలేమంటే ఆలోచన ధోరణి కరెక్ట్ లేదు, అహంభావం ఉంది, అసూయ ఉంది, ఆలోచన శక్తి లేదు, చదువుకున్న వాళ్ళ తక్కువగా ఉన్నాం. రేపు రాబోయే బీసీ సమావేశంలో కూడా మన వాళ్ళనే ఎక్కువగా ఉంటాం. ఇక్కడ కూడా విచ్చేసినటువంటి శ్యామన్న బీసీ సంఘం శ్యామన్న వచ్చిండు, రజనన్న వచ్చిండు, అదేవిధంగా కొందరు బీసీ నాయకులు కూడా ఇక్కడ భాస్కర్ అన్న ఒక ప్రొఫెసర్ గారు వచ్చారు. వీరందరికీ కూడా మనం చెప్పేది ఏంటంటే, మేము చెప్పేది ఏంటంటే, ఈ ముదిరాజులకు ఉంది బీసీలలో అధిక శాతం ఉన్నవాళ్ళు మా ముదిరాజులనే వాడకంలో పంపుతున్నారు. విలేజ్లో చూస్తే మన ఎమ్మెల్యేలు కావాలంటున్నాం, గ్రూప్లలో వాట్సాప్లో 40 మంది. ఎక్కడి నుంచి అవుతాం? పైసలు ఉన్నాయా? ఆర్థికంగా ఉన్నావా? ఆలోచన ఉన్నదా? మనం వారికి బానిసలుగానే బతుకుతున్నాం కదా. ఫస్ట్ మన పిల్లలను చదివించుకోవాలి. చదివించుకున్న తర్వాత ఆర్థికంగా ప్రైవేటు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఆర్థికంగా ఎదుగుతాం. ఫస్ట్ ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్ నిలబడాలి. ఓడిపోయినా మంచిదే, పలానా దువ్వ నవ్వి నిలబడే వార్డు మెంబర్ పేరు వస్తుంది. ఫస్ట్ ఐడెంటిఫై వస్తుంది. ఐడెంటిఫై వచ్చిన తర్వాత ఆర్థికంగా ఏదో కాంట్రాక్ట్ వస్తుంది. ఆ విధంగా అభివృద్ధి చెందిన తర్వాత మనం రాజకీయంగా పోతాం. అది రావడానికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇంకో 15 ఏళ్ల తర్వాత ముదిరాలే శాసించే స్థాయికి వస్తారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న ఆలోచన పెరుగుతుంది, విద్యార్థులు ఎక్కువ అవుతున్నారు. ఈడబ్ల్యూఎస్ గురించి అందరు చెప్పారు, ఎక్కడ సమావేశాలలో చెప్పారు.
అక్కడ చాలామంది నాకు ఫోన్ చేసి మన టీచర్లు ఎంతోమంది నాకు ఒక్క మార్క్ తోటి పోయింది, వాళ్ళకు ఎన్నో తక్కువ మార్కులు వచ్చిన రెడ్డిలకు రావులకు వచ్చిందని. మనం రావుల దగ్గర రాజకీయం నేర్చుకోవాలి. మనం వాళ్ళతో దోస్తానం చేద్దాం, మనతో దోస్తానం చేస్తాం, మనం చేద్దాం. గ్రామాలలో రెడ్డితోటి రావుతో దోస్తానం చేసి మనం వాళ్ళ దగ్గర రాజకీయాలు నేర్చుకొని వాడిని ఓడకూడదాం. వానికి శత్రుత్వంగా ఉండదు, ఏ కులాలతోటి ఎవరితోటి మన శత్రుత్వంగా ఉండదు. రాజకీయం నేర్చుకొని ఫస్ట్ వాళ్ళతో స్నేహంగా ఉండి వాళ్ళతో రాజకీయం నేర్చుకొని వాడిని ఓడకూడదాం. మనం ఒక్కొక్క పార్టీలో 2 పార్టీలు 3 పార్టీలు నిలబడితే వాడు వాడిని ఓడగొట్టరా వీని ఓడగొట్టరా అని చెప్తా అంటారు. అలా చెప్పకుండా కూర్చొని సమావేశాలు పెట్టి పెద్దలు అశోక్ అన్న ద్వారా, ప్రకాష్ అన్న ద్వారా ఇట్లాంటి వాళ్ళకి చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇచ్చి రానున్న స్థానిక ఎన్నికల్లో ముఖ్యంగా మనం చేయాల్సింది ఇదే. ఇది చేస్తే మాత్రం మనం సక్సెస్ అవుతాం. కాబట్టి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏం చెప్తున్నా అంటే విద్యార్థులను చదివించుకోండి, ఆర్థికంగా ఎదగండి, తర్వాత రాజకీయం కూడా ఎదుగుతాము. అది రావడానికి సమయం పడుతుంది, ఓపిక ఉండాలి. నవీన్ అన్న చెప్పాడు పాంప్లెంట్లో పేరున్నది. పాంప్లెంట్ వేసే స్థాయికి మనం రావాలి. ఎవడో వేసినప్పుడు మన వాళ్ళు ఎవరో వేయచ్చు, బీసీ మిత్రుడు వేయచ్చు. మనం పాంప్లెంట్ వేసే స్థాయికి రావాలి. మన పండుగ స్థాయిలో రావాలి, పోలీస్ కృష్ణ రావాలి. ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచనతో పెంచుకొని మనం రాజకీయం చేసి నేర్చుకున్నప్పుడే అభివృద్ధి చెందాలని తెలియజేసుకుంటూ ఈ అవగాహన ఇచ్చిన నాకు అశోక్ అన్న గారికి, ఇక్కడికి ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు, ముదిరాజు మిత్రులందరికీ మరొకసారి జై ముదిరాజు, జై ముదిరాజు, జై బీసీ, బీసీ ఐక్యత, ఐక్యత, జై బీసీ, జై పెద్దమ్మ తల్లి. రెడ్డిలదే రాజ్యాధికారం, రెడ్డిలే మొత్తం, బీసీలు దండుగా, శుద్ధ దండుగా. వాళ్ళు మన కింద అనగదొక్కేటోళ్ళే కానీ వాళ్ళు అసలు పిక్చర్లే లేరు. మనదే అగ్రరాజ్యం, అగ్రకుల వర్ణాలదే రాజ్యం అని ఆయన అనిపించింది. మరి దాన్ని బట్టి మన బీసీలు ఏ పార్టీ ఉన్నారు, ఏ హోదాలో ఉన్నారో మనం తెలుసుకోవాలి. ఈ 2వ తారీఖు మీటింగు ఒక వరంగల్ జిల్లాలో, తర్వాత స్టేట్ లెవెల్లో కూడా మంచిగా కావాలని అనుకుంటున్నా. తర్వాత ఇప్పుడు బీసీ సంఘాలు, బీసీ సంక్షేమ సంఘం అని, బీసీ జాజుల శ్రీనివాస్ గౌడ్ అని, ఇంకోటి నరేంద్ర కుమార్ గౌడ్ అని చాలా బీసీ సంఘాలు వచ్చినాయి. వాళ్ళు కూడా అవి చేస్తాను, కానీ అవి కూడా ఫెయిల్ అయిన సందర్భాలే ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే బీసీలది పొలిటికల్ పరంగా, రాజకీయ పరంగా పోదామని అంటాను. సార్ ఫస్ట్ బీసీలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మా ముదిరాజులు ఉన్నారు, చేపల చెరువులు పడతాను. చేపల చెరువులలో ఇన్సూరెన్స్ లేవు. టోటల్ పట్టేటోళ్ళు ఉన్నారు. టోటల్ పట్టేటోళ్ళకు ఇప్పుడు ఎండాకాలం వడగల వాళ్ళంటే గాలి వస్తుంది, లక్షలు తోటలు పెడతారు. గాలి వర్షం వస్తే ₹1 రాదు. చాలా మంది ఆగమైన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు అంటే టోటల్ వల్ల కొద్దిగా పట్టాలి. టోటల్ వేరే, టోటల్ పట్టేటోళ్ళు తెలుగు. టోటల్ పట్టేది ముదిరాజు, టోటల్ మార్కెట్కి రాదు. అంటే నష్టపోయేది ముదిరాజు, తెలుగు ఎక్కువ నష్టపోతారు. కాబట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ అనే అట్లాంటి జియో బాల్ చేసి గవర్నమెంట్ పరంగా తీసుకురావాలి. ఇంకోటి చేపల చెరువులో చనిపోయే వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉన్నది, కానీ చేపల చెరువులకు లేదు. చేపల చెరువులకు కూడా ఇన్సూరెన్స్ చేయాలి. చేపల చెరువులకు ఇప్పుడు చాలా మంది ఎస్సీ లిస్టుల తాను, కొద్దిగా మంది తాను, చంపుతాను, అట్లా కొద్దిగా వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు కూడా డబ్బులు పెట్టి ఉంటారు, చిన్న ఖర్చు పెట్టి ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అన్ని విధంగా సాయం చేస్తుంటారు. ఇప్పుడు నాయని బ్రాహ్మణ్స్ ఉన్నారు, మంగళ వృత్తి, వాళ్ళు కూడా సెలూన్ షాప్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు బయట మహారాష్ట్ర, ఎంపీ ఎక్కడ వచ్చి అది అట్లా అన్ని బీసీ కూడా అంటే హౌస్లో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా పెట్టుకోవాలి. అందరు వాళ్ళే చేసుకుంటే, వాళ్ళే చూసుకుంటే, అట్లా చేసుకుంటే మనది బీసీ మంచిది. కానీ లేకపోతే ఆ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నట్టు బీసీ సంక్షేమ సంఘం అన్నట్టు ఇప్పుడు తెలంగాణ బీసీ సంక్షేమం రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అని వాళ్ళ ఒక బోర్డు లోగో ఉన్నది. అది ఆఫీస్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ బీసీ సంక్షేమ సంఘం అది ఉన్నది. అది మేకపోతుల నరేందర్ గౌడ్, అది స్టేట్ ప్రెసిడెంట్, అది హిమాయత్ నగర్ ఉన్నది. ఇంకా జాజుల శ్రీనివాస్ గౌడ్ అని ఈయన సంఘం, ఈయన నేషనల్ ప్రెసిడెంట్. బీసీ సంఘాలు పెట్టుకుంటే అంటే అట్లా బీసీ పొలిటికల్ ఇది చేసి అని ఇది ఒకటి వచ్చింది. ఎన్ని పెట్టుకుంటే పోతారు. కానీ అనేది మంచిగా నడవాలి, చేయాలి. ఫెయిల్ అయితే మనం బీసీలో నా కులం పారనే నేను 3 సంవత్సరాల రాజకీయ అనుభవంతో 30 సంవత్సరాల రాజకీయం చేసిన వాళ్ళు కూడా ఆ పదవికి 30 సంవత్సరాలు చేసినట్టు వాళ్ళు కాకుండా నాకు ఈ 3 సంవత్సరాలనే నాకు మార్కెట్ చైర్మన్గా నియమించడం జరిగింది. నేను అనుకునేది ఏంటంటే నా ముదిరాజు కులం ద్వారానే నన్ను గుర్తించి ఒక మార్కెట్ చైర్మన్ ఇచ్చిందని నా ముదిరాజు కులాలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే నా ఆలోచన ప్రకారం ఈరోజు కేసముద్రం నుంచి విలేజ్ నుంచి మండలానికి వరకు పోయినా, మండలం నుంచి జిల్లా వరకు పోయినా, జిల్లా నుంచి
కొరకరాని నేను చెప్పుకోవడం నా సొంత వ్యవహారం కాదు, నా కొరకరాని కోయగా తయారైపోయిన దుర్గేష్ అనేటోడు ఎదిగితే ఇక ఆగం మన పరిస్థితులు ఆగమైపోతాయని కులాలుగా మొత్తం ఇట్లా దుర్గేష్ ఇట్లా ఇప్పుడు పొజిషన్ ఇట్లా పట్టుకొని కిందికి దొక్కుతారు. ప్రతి ఒక్కటి రాజకీయంగా మనం బీసీలు ఏంటంటే ఎదుగుదాం అనుకుంటాం. ఎవడన్నా కూడా ఎదిగితే వాడిని తొక్కాలి ఫస్ట్. మనోళ్ళు కొంతమంది తయారవుతారు, దానికి తోడుగా వేరే కులాలను మనం కించపరచుడు కాదు. కానీ ఆ విధంగా నన్ను తొక్కి ఈ విధంగా చేసినా కానీ దుర్గేష్ అనేటోడు ఇంతకుముందు జీరోలనే ఉన్నాడు, నౌకరు పోయేటప్పుడు జీరోలనే ఉన్నాడు, మళ్ళీ కూడా జీరో అయినా కానీ ఫుట్బాల్ ఎంత ఎగరగొట్టినా బాల్ ఎంత అట్టే ఎగురుతారని ఎవరికి భయపడుకుంటూ ముందుకు పోసుకుంటూ అన్న దేవేంద్ర అన్న తెలుసు, అశోక్ అన్న తెలుసు, అందరికీ తెలుసు. నా పరిస్థితి ఏంటంటే ఇట్లా దృఢంగా నిలబడుకుంటూ పనిచేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకునేదంటే ముద్రాజు బంధువులైనా సరే, బీసీ కులాల ప్రతి కులంలో ఉన్న వాళ్ళైనా సరే మనల్ని తొక్కడానికి ప్రయత్నిస్తారు. తొక్కినా కానీ మనం ఏమి లేకపోయినా దృఢ సంకల్పంతో ముందుకు పోతే బీసీ కులం ఈరోజు చిన్న ముందుకు వేస్తున్న దీన్ని కాపాడుకోకుండా చిన్న విషయాలకు తొందరపడకుండా ఏదో ఒక చిన్న వాడికి ఎవరో ఒకరు ఎత్తుండ్రు దాన్ని సమర్థించుకుంటూ ముందుకు పోవాలని నేను ప్రతి ఒక్క అందరికీ నేను ముద్రాజు కులస్తులకు అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక ఫోన్ ద్వారా అందరూ మమేకమై ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఇక్కడ అందరి అభిప్రాయాలు ప్రతి ఒక్కరి అభిప్రాయాలు అందరి ఆలోచన ప్రకారం కులం కోసం బాగానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇంత మంది మాట్లాడిన ప్రతి మాటకు మేమందరం ఏకీభవిస్తున్నాం. దీంట్లో మమ్మల్ని యువతను ముందుగా మీరు పెద్దలు వెనక నిల్చొని యువతను ముందుంచి నడిపిస్తే బాగుంటుందని మా నిర్ణయం. ప్రతిదీ మేము కోరుకునేది ఒకటే, మిమ్మల్ని ఇవాళ ప్రకాష్ అన్న కానీ, శ్రావణ కానీ, రాజేంద్ర అన్న కానీ ప్రతి ఒక్కరికి ఈ పాత వాళ్ళ పేర్లు అందరికీ గుర్తున్నాయి. ఇలా ఈ బిల్ల శివే కానీ, రేపు మన రాజేంద్ర అన్న కానీ ఎవరన్నా యువత పేరు కూడా మీరు ఇక్కడ ప్రస్తావిస్తే మేము కూడా గుర్తింపు అయ్యి రేపు ఏదైనా మాట్లాడేందుకు కానీ, ముందుకు పోవడానికి కానీ, రేపు పలానా మేము ఉన్నాము అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి మాకు బాధ్యతలు ఇచ్చినట్టే మమ్మల్ని కూడా గుర్తించి అందరం కలుసుకొని ఏ మాట కూడగొట్టుకోకుండా అందరం కలిసి ఈ మీటింగ్ ను విజయవంతం చేయాలని కోరుతున్నాను. జై అన్న కొన్ని అన్యతా భావించవద్దు. మీరు పెద్దలు, మన ముద్ర మహాసభ పెద్దలు, ఈ మీటింగ్ కు సంబంధించి మనం ముందుగానే కూర్చొని ఒక గంట ముందైనా పర్లేదు, 2 గంటల ముందైనా పర్లేదు, మనం ముందుగానే కూర్చొని మనం ఫస్ట్ మహాసభ నాయకులు మనం కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత ఇక్కడ అతిథులను పిలిస్తే బాగుండదు అనేది ఒక చిన్న ఆలోచన. ఎందుకంటే మన సంఘంలో ఉండే నాయకులు ఎవరైనా కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడే మనతోనే మాట్లాడగలుగుతారు. ఇక్కడ వేరే వాళ్ళు అతిథులు వచ్చిన అతిథులు మాట్లాడేటప్పుడు ఆలోచిస్తారు. కాబట్టి మనం మాట్లాడుతూ మనం చర్చించుకున్న తర్వాత మనం పిలుస్తాం. కాబట్టి సరే ఆయన పెద్దవాళ్ళు వచ్చిండ్రు, ఎవరిని కూడా కించపరచలేదు, అందరినీ కూడా మనం సాధారణంగా గౌరవిస్తాం. ఇంకొకటి, మనం ఎంచుకున్న దారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలనేది చాలా గొప్పది. మనం ఎంచుకున్న దారి చాలా గొప్పది, లక్ష్యం చాలా పెద్దది. అది చిన్నది కాదు, లక్ష్యం చాలా పెద్దది. దీన్ని మనం ఖచ్చితంగా సాధించాలంటే అన్ని బీసీ కులాలు ఏకమై ఖచ్చితంగా ఇటువంటి మీటింగ్లను మనం ఎంకరేజ్ చేస్తూ వీటిని ఖచ్చితంగా ముందుకు తీసుకపోతేనే అయితే. అయితే ఇంకొకటి ఏంటి అంటే చిన్న విషయం, ఇందులో బండా ప్రకాష్ అన్న అంటే ఒక నమ్మకం, సుందరరావు అంటే యాదవ సంఘానికి ఒక నమ్మకం, మన సంస్థలు మొత్తం, మన సంఘాలు మొత్తం ఒక నమ్మకం మీద పనిచేస్తూ ఉన్నాయి. ఎన్నో సంఘాలు వచ్చినాయి, ఎన్నో ముద్రకు సంబంధించి ఎన్నో సంఘాలు వచ్చినాయి, యాదవ సంబంధించి ఎన్నో సంఘాలు వచ్చినా కూడా నమ్మకమైన వ్యక్తుల ఆధ్వర్యంలో నడవడానికి, నమ్మకమైన వ్యక్తుల చెంత పని చేయడానికే ఎవరైనా కూడా ఇష్టపడతారు. అన్నట్టు వేరే అన్యత భావించవద్దు. వేరే వాళ్ళు పెద్దలు అగౌరవపరిచిన కించపరిచిన అనుకోవద్దు. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని 7200 అయితేనేమి, ఇంకేదైతే 100 కావచ్చు, అక్కడనే నీరు గార్చే వ్యవస్థ కొన్ని జరిగినాయి. ఇప్పుడు ఈ పొలిటికల్ జేఏసీ అని పెట్టి ఈ మీటింగ్ కూడా జస్ట్ మంత్రి పదవి వచ్చే వరకు ఉండి ఒకరిద్దరి నాయకత్వంలో కాకుండా ఒకరిద్దరి మంత్రి పదవి రాగానే ఇంకేదో గవర్నమెంట్ ఇంకో పదవి రాగానే నీరు గార్చే విధంగా కాకుండా ఇప్పుడు దీనికి మన ముద్రాజ్ సభ మహాసభ మద్దతు పడుతుందంటే స్టేట్ వైజ్ చాలా పెద్దది. మన ముద్రాజ్ మహాసభ బండ సభ నాయకులు చాలా పెద్దది. దానికి ఒక అర్థం ఉండాలి, ఒక అందం ఉండాలి. అదే వీళ్ళు ముద్రాజ్ మహాసభ వాళ్ళు మద్దతు తెలియజేసి అంటే దీనికి ఒక లక్ష్యం ఖచ్చితంగా ఉంటుంది. దీనికి వీళ్ళు చాలా గొప్పగా ఆలోచిస్తారన్న విధంగా పోవాలి. మనం ఏదైనా కూడా ఇంటర్నల్ గా మన సొంత ప్రయోజనాల కోసం ఎవరైనా వ్యక్తులు ఆలోచించి ఉంటే వాళ్ళు ఇండివిజువల్ గా చేసినటువంటి నిర్ణయాలకు మనల్ని
ఏ సంఘాన్ని సంప్రదించకుండా ఏ కులాన్ని సంప్రదించకుండా ఇండివిజువల్గా వారు చేసినటువంటి కొన్ని మీటింగ్లకు కానీ దానికి కానీ సరే ఆవేశంలో ఎన్నో ప్రకటిస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం. దానికి ఆచరణలో పెట్టేటప్పుడు ఖచ్చితంగా మిగతా కుల సంఘాలను కానీ అన్ని మహాసభలను కానీ యాదవ సంఘం అయితేనేమి గౌరవ సంఘాలు అయితేనేమి మన ముద్రా సంఘాలు అయితేనేమి అందరినీ సంప్రదించి ఈ యొక్క డేట్ ఫిక్స్ చేసి ఈ యొక్క సభను అందరి ఆధ్వర్యంలో మనం ప్రకటిస్తే ఇంకా చాలా బాగుండేది. సరే అది ఎట్లా కాపడలేదు, దీన్ని నీరు ఖర్చే ఆలోచన ఎవరికి లేదు. ఎవరు పిలిపించినా సరే మన బీసీలం చాలా గొప్పలు, అందులో మన ముద్రాలు ఇంకా చాలా గొప్పలు. ఎందుకంటే మనం ఎక్కడ ఎవరు పిలిపించినా కూడా మనం ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేయాలని ముందు కూర్చుంటాం. మన సొంతాలో మేము చూసుకోము, మన వెనకైతే అవుతారో మనకి వెనక గొంతులు తిట్టారో కూడా మనం చూసుకోము. అదేవిధంగా ముందు కూర్చుంటాం. ఇచ్చిన లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించే వరకు మన శ్రీరామబాణం వేరంటే పోతాం. కాబట్టి ఏది ఏమైనా సరే ఎవరు సొంత లాభాల కోసం చేసుకున్నా సరే ఈ యొక్క సభ జరిగితే ఇది ఖచ్చితంగా ఇంజనీరింగ్ బోర్డు ఖచ్చితంగా స్టేట్ వైజ్ పాస్ అయితే కంపల్సరీ వెళ్తుంది. కాబట్టి ఈ సభను ఖచ్చితంగా అందరం ముందుండి ఈ యొక్క బీసీ సభను అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా దీనికి మా యూత్ తరఫున కూడా ఖచ్చితంగా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ కానీ దీన్ని మరి ఎవరు ముందు పట్టుకోపోవాలో ఎట్లా ఎవరు గంటగలం దీన్ని ఎవరు నడపాలనుకున్నప్పుడు ఒక్కొక్క రకమైన ఆబ్జెక్షన్ చేసేసి సరే పార్టీలు వ్యవస్థ ఎవరు మాత్రం అయితే మనం పొలిటికల్ ముందరన్నా యాజ్ నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు నేను నా దేశాన్ని వ్యవహారం చేయడం కాదు, మీరు ముందర పడండి, దీని వ్యవహారం అంతా కూడా నడిపిస్తానని ప్రకాశాన్ని చెప్పినప్పుడు మరి సభ ఎక్కడ పెట్టాలి? నల్గొండలో పెడదామా, కరీంనగర్లో పెడదామా, హైదరాబాద్లో పెడదామా అంటే వరంగల్లో సభ పెట్టాలని ప్రకాశాన్ని నిర్ణయించినటువంటి సభ ఇది బండ ప్రకాశం కాబట్టి ఇందులో అందరూ బీసీ సంఘాల బీసీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు నిర్ణయించినటువంటి వేదిక తేదీ ఈ సభ నిర్వహణ. సో దయచేసి ఒక్కరి కోసం ఒక్కరు చేసినటువంటి వ్యవహారం కాదు. సో ఎందుకంటే క్లారిఫికేషన్ ఇప్పుడు అన్ని విషయాలు కూడా ఓపెన్ గా కొన్ని విషయాలు చెప్పే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితులు ఆ రకంగా ఉంటాయి. కాబట్టి మీ క్లారిఫికేషన్ కోసం చెప్తా ఉన్నాను. బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, జై బీసీ ముదిరాజుల ఐక్యత, ఐక్యత, హలో బీసీ జై ముదిరాజ్, జై ముదిరాజ్ ఐక్యత. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.